యిర్మీయా గ్రంథము 40వ అధ్యాయము. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండియు యూదాలో నుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడియున్న యిర్మీయాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా, యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. రాజదేహ సంరక్షకులకు అధిపతి యిర్మీయాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగు మాటలాడెను. ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిది అని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమియూ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా, రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఇలాగు చెప్పెను. బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించియున్నాడు. అతని యొద్దకు వెళ్ళుము. అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి భత్యమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా, యిర్మీయా మిస్పాలో నుండు అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్లి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. అయితే అచ్చటచ్చట నుండు సేనల అధిపతులందరును వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక స్త్రీలను పురుషులను పిల్లలను దేశములోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించినని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును, కారేహ కుమారులైన యెహోనాను, యోనాతానులను, తన్హుమెతు కుమారుడైన శెరాయాయును, నెటోపాతీయుడైన ఏపయి కుమారులను, మాయకాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదల్యా యొద్దకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఈలాగు చెప్పెను. మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. దేశములో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. నేనైతేనో నా యొద్దకు వచ్చు కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని, మీరు ద్రాక్షారసమును, వేసవికాల ఫలములను, తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి. మోయాబులోనేమి, అమ్మోనీయుల మధ్యనేమి, ఎదోములోనేమి, ఏ ప్రదేశములలోనేమి యున్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించననియు వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును, వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహ కుమారుడైన యెహోనానును అచటనున్న సేనల అధిపతులందరును మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి, నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపినని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. కారేహ కుమారుడగు యెహోనాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను, నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా. దయచేసి నన్ను వెళ్ళనిమ్ము. ఎవనికీ తెలియకుండా నేను వానిని చంపెదను. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా ఇష్మాయేలును గూర్చి
నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యము చేయకూడదనెను.